రోమాపత్రిక, సువార్త శక్తి మరియు దేవుని నీతి. ప్రియమైన సహోదర సహోదరీలారా, ఈరోజు మనం పరిశుద్ధ గ్రంథంలోని ఒక శక్తివంతమైన పుస్తకాన్ని, అపొస్తలుడైన పౌలు రోమా సంఘానికి రాసిన పత్రికను ధ్యానించబోతున్నాం. ఈ పత్రిక కేవలం ఒక లేఖ కాదు, ఇది సువార్త యొక్క లోతైన సత్యాన్ని, మానవజాతికి దేవుని అద్భుతమైన ప్రణాళికను వెల్లడిచేసే ఒక వేదగ్రంథం. పౌలు ఈ లేఖను కొరింథు నుండి క్రీశ 57 నుండి 58 ప్రాంతంలో మన ప్రియమైన సహోదరి ఫీబే ద్వారా రోముకు పంపాడు. రోమాపత్రిక చర్చనీయాంశం: సువార్త వలన నేను సిగ్గుపడువాడను కాను. రోమాపత్రిక యొక్క ప్రధాన ఉద్దేశ్యం ఒక్క వాక్యంలో చెప్పాలంటే అది విశ్వాసం ద్వారా కృపచేతనే నీతిమంతులుగా తీర్చబడతామనే సత్యాన్ని నిరూపించడం. ధర్మశాస్త్రంలోని క్రియల ద్వారా కాకుండా దేవుని అమూల్యమైన కృపద్వారానే మనం నీతిమంతులుగా ఎంచబడతాం. ఇది అప్పటి యూదులు మరియు అన్యజనులకు అర్థం కాని, నమ్మలేని గొప్ప సత్యం. ధర్మశాస్త్రం నీవు చేయాలి అని చెప్తే, సువార్త దేవుడు చేశాడు అని ప్రకటిస్తుంది. రోమాపత్రిక యొక్క ప్రధాన ఉద్దేశ్యాలు: 1. విశ్వాసం ద్వారా నీతిమంతులుగా తీర్చబడటం. జస్టిఫికేషన్ బై ఫెయిత్. పౌలు ఈ పత్రికలో చాలా స్పష్టంగా చెప్పిన సత్యమిదే. మనిషి తన సొంత క్రియల ద్వారా దేవుని దృష్టిలో నీతిమంతుడు కాలేడు. మనమంతా పాపులం. పాపము సర్వలోకమును వ్యాపిలయనగా అందరూ పాపము చేసి దేవుడు అనుగ్రహించు మహిమను పొందలేకపోవుచున్నారు. మానవుని ఈ పాపపు స్థితిని పౌలు చాలా వివరంగా వివరిస్తాడు. మరి మనం ఎలా రక్షింపబడతాం? విశ్వాసం ద్వారా కృపచేతనే. ఇది దేవుని బహుమానం. మనలో ఏమాత్రం యోగ్యత లేకపోయినా, మనం అర్హులం కాకపోయినా, దేవుడు తన కృపలో మనకు పాపక్షమాపణను, నీతిని అనుగ్రహిస్తున్నాడు. కృప, గ్రేస్ అనే పదానికి గ్రీకులో చారిస్ అని అర్థం. అంటే అర్హతలేని వారికి అనుగ్రహించబడే బహుమానం. మనం క్రీస్తులో విశ్వాసం ఉంచడం ద్వారా దేవుడు మనలను నీతిమంతులుగా ఎంచుతాడు. దీన్నే నీతిమంతులుగా తీర్చబడుట, జస్టిఫికేషన్ అంటారు. 2. పాపం మరియు కృప. ఒక తప్పుడు వాదనకు సమాధానం: విశ్వాసం ద్వారా కృపచేత రక్షించబడటం న్యాయమైతే, దేవుణ్ణి మహిమపరచడానికి పాపం చేయాలనే తీర్మానానికి దాన్ని తెస్తుంది. కృప విస్తరింపచేయడానికి పాపం కూడా విస్తరింపచేయాల్సి వస్తుంది. మనం ఎంత ఎక్కువగా పాపం చేస్తే కృప అంత ఎక్కువగా విస్తరిస్తుంది అనే అపహాస్యపు వాదనను పౌలు రోమా 6వ అధ్యాయంలో తీవ్రంగా తిప్పికొడతాడు. పౌలు ఇలా అంటాడు: కానేరదు, పాపమునకు చనిపోయిన మనము ఇంకను దానిలో ఏలాగు జీవించుదుము. రోమా 6:2. కృప అంటే పాపం చేయడానికి లైసెన్స్ కాదు. నిజమైన కృపను అనుభవించిన వ్యక్తి పాపం చేయాలని కోరుకోడు, బదులుగా పాపం నుండి స్వేచ్ఛను పొందుతాడు. క్రీస్తుతో మనం బాప్తిస్మము ద్వారా చనిపోయాము, అంటే పాపానికి చనిపోయాము. ఇప్పుడు మనం నూతన జీవితాన్ని జీవించాలి. పాపము, సిన్ అనే పదానికి హీబ్రూలో చటాహ్ అంటే గురి తప్పడం అని, గ్రీకులో హమార్ట్యా అంటే గురిని తప్పడం లేదా లోపభూయిష్టంగా ఉండటమని అర్థం. మనం లక్ష్యాన్ని, దేవుని మహిమను కోల్పోయాము, కాని కృప మనలను తిరిగి ఆ లక్ష్యం వైపు నడిపిస్తుంది. 3. యూదుల సమస్య. దేవుని ఏర్పాటు మరియు నిరాకరణ. రోమా 9-11. పౌలు యూదుడిగా తన స్వజనులైన యూదుల గురించిన తీవ్రమైన వేదనను వ్యక్తం చేస్తాడు. క్రీస్తు శిలువ వేయబడినా చాలామంది యూదులు మెస్సయ్యను అంగీకరించలేదు. వారు దేవుని దీవెనలకు వేరుచేయబడ్డారని, దేవుని శిక్షావిధికి లోనయ్యారని పౌలుకు తెలుసు. ఈ పరిస్థితిలో కృపద్వారా రక్షింపబడతారనే సువార్తను పౌలు ఎలా ప్రకటించగలడు? పౌలు ఈ భాగంలో దేవుని సార్వభౌమత్వమును, ఆయన ఇజ్రాయేలు పట్ల ఉన్న ప్రణాళికను వివరిస్తాడు. దేవుడు ఇశ్రాయేలును ఏర్పరచుకున్నాడు. రోమా 9. కాని వారందరూ దేవుని వాగ్దానానికి చెందినవారు కారు. దేవుడు కొంతమందిని ఎన్నుకున్నాడు. ఇశ్రాయేలు పాపము చేసినప్పటికీ దేవుడు వారిని పూర్తిగా విడిచిపెట్టలేదు. పౌలు రోమా 11లో ఇశ్రాయేలునకు కొంత భాగము కఠినత్వము కలిగెను అని చెప్పి, భవిష్యత్తులో ఇశ్రాయేలు మొత్తం రక్షింపబడుతుందని గొప్ప నిరీక్షణను ఇస్తాడు. దేవుడు తన ప్రజలను విడిచిపెట్టడు. 4. విశ్వాస జీవితం. ఆచరణాత్మక బోధలు. రోమా 12-16. పత్రిక చివరి భాగంలో పౌలు విశ్వాసులకు ఆచరణాత్మక బోధలు ఇస్తాడు. దేవుని కృపద్వారా రక్షింపబడినవారు ఎలా జీవించాలి? ఆత్మ సంబంధమైన వరములు, స్పిరిచువల్ గిఫ్ట్స్. రోమా 12లో పౌలు సంఘంలో వివిధ వరముల గురించి బోధిస్తాడు. దేవుడు ప్రతి ఒక్కరికీ సంఘ నిర్మాణానికి, దేవుని మహిమకు ఉపయోగపడే వరాలను ఇస్తాడు. ప్రభుత్వాలను గౌరవించండి. రోమా 13లో పౌలు విశ్వాసులు
తమ దేశంలోని ప్రభుత్వాలకు లోబడి ఉండాలని, వాటిని గౌరవించాలని బోధిస్తాడు. ప్రభుత్వం దేవుని ద్వారా ఏర్పాటు చేయబడినది, శాంతి భద్రతల కోసం. ఒకరినొకరు అంగీకరించండి. పౌలు బలమైన విశ్వాసులు బలహీనమైన వారిని అంగీకరించాలని, వారిని తృణీకరించవద్దని బోధిస్తాడు. ప్రేమతో ఒకరినొకరు ప్రోత్సహించుకోవాలి. రోము సంఘం. ఒక చిత్రం. రోములో సంఘాన్ని ఎవరు స్థాపించారో స్పష్టంగా తెలియదు. పౌలు ఈ లేఖ రాసే సమయానికి రోములోని క్రైస్తవుల విశ్వాసం లోకవ్యాప్తంగా ప్రచురించబడింది. రోమా 1-8. ఈ సంఘం ప్రధానంగా అన్యజనులతో కూడి ఉన్నట్లు రచనలు సూచిస్తున్నాయి. పౌలు తాను ఎన్నడూ సందర్శించని ఈ సంఘానికి చెందిన కనీసం 16 మంది పేర్లను తన లేఖలో ప్రస్తావించడం ఆశ్చర్యకరం. ఇది వారి పట్ల అతనికి ఉన్న ప్రేమను, వారితో ఉన్న సంబంధాలను చూపుతుంది. పౌలు ఈ లేఖ రాసే సమయంలో తాను యెరూషలేములోని పేదలైన పరిశుద్ధుల కోసం చందా సేకరించి దానిని అక్కడ జమచేయడానికి వెళుతున్నాడు. అయితే దురదృష్టవశాత్తు అతను యెరూషలేము చేరుకోగానే బంధించబడి కైసరియాలో 2 ఏళ్లు ఖైదీగా ఉన్నాడు. ఆ తరువాత ఖైదీగానే రోముకు పంపబడ్డాడు. దేవుని ప్రణాళికలో అతను రోముకు చేరుకున్నాడు, బహుశా తాను అనుకున్న విధంగా కాదు, కాని దేవుని మహిమ కోసం. ముగింపు. రోమా పత్రిక దేవుని నీతిని స్పష్టం చేస్తుంది. నీతి, రైచియస్నెస్ అనే పదానికి హీబ్రూలో సెడెక్ అంటే న్యాయం, నిజాయితీ అని. గ్రీకులో దికయోసిన్ అంటే దేవుని ప్రమాణాలకు అనుగుణంగా ఉండటం అని అర్థం. మన సొంత క్రియల ద్వారా మనం దేవుని నీతిని చేరుకోలేము. దేవుడు తన నీతిని క్రీస్తు యేసు ద్వారా మనకు అనుగ్రహించాడు. ప్రియమైన వారలారా, ఈ సువార్త వలన మనం సిగ్గుపడనవసరం లేదు. నిజానికి ఇది మనకు గొప్ప నిరీక్షణను, స్వేచ్ఛను ఇస్తుంది. ధర్మశాస్త్రం మన పాపాలను చూపించింది, కాని కృప మనకు పాపక్షమాపణను, నూతన జీవితాన్ని ఇచ్చింది. దేవుని కృపలో నిలబడండి, విశ్వాసం ద్వారా జీవించండి, మరియు ఆయన మహిమ కోసం జీవించండి. ఆమేన్.